సంతకాన్ని ఈ పేపర్ మీద ఎలా పెట్టించాలి? మామయ్య, ఏంటమ్మా భవిష్య? చిన్న హెల్ప్ చేస్తావా మామయ్య? అదేంట్రా, నువ్వు అడిగితే చిన్నదో పెద్దదో ఏ హెల్ప్ అయినా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? నాకు మార్కులు తక్కువ వచ్చాయి, ర్యాంక్ మారింది. ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టమంటే మమ్మీ డాడీ తిడతారని భయమేస్తుంది. నువ్వే ఏదైనా చెప్పి ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం చేయించవా? ఈ సంతకాల సంగతి ఏంట్రా బాబు? ఈ ప్రోగ్రెస్ కార్డుని అడ్డం పెట్టి ఈ కాగితాల మీద కూడా సంతకాలు లాగిచ్చేస్తాను. ఓ పని అయిపోతుంది, 2 కోట్లు నావైపోతాయి. నువ్వు ఇచ్చావు కదమ్మా, ఓకే. నేను బావకి అక్కి సరి చెప్పి ఎలాగోలాగా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకాలు చేస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ మామయ్య. థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. వెళ్ళు, నేను సంతకం చేస్తాను. వెళ్ళమ్మా. ఏంటి తమరు ఎలా వచ్చారు? మీతో చిన్న పని. నాతోనా? ఏంటిది? ఎందుకు జంకుతున్నావు? అబ్బే, జంకేం లేదు బావా. పనే, కానీ నా పని కాదు, నీ పని. నీ పని కాందానికి నువ్వెందుకు వచ్చావు? అయినా నా పని నువ్వు గుర్తు చేసేదేంటి? అంటే బావా, చూడు శ్రవణ్, చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు, సాగదీసి నా టైం వేస్ట్ చేయకు. మరేం లేదు బావా, భవిష్యత్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంకే కదా. అది కొత్తగా చెప్పేదే ఉంది, ఫస్ట్ ర్యాంకే అంటే బెస్ట్ మార్కులే కదా. మార్కులు రాకుండా ర్యాంక్ ఎలా వస్తుంది? ఈసారి మార్కులు తగ్గి ర్యాంక్ మారిందంట. అందుకే ప్రోగ్రెస్ కార్డు మీద నీ సంతకం చేయించడానికి రావడానికి భయపడుతుంది. భవిష్యత్ భయపడుతుందా? అవును బావా, అది చాలా భయపడుతుంది. అందుకే ఎలాగైనా డాడీ చెప్పి సైన్ చేయొచ్చో మావయ్య అంటూ ప్రోగ్రెస్ కార్డు నా చేతిలో పెట్టింది. నా దగ్గరికి రావడానికి భయం ఏంటి? ఫస్ట్ వస్తే సంతోషం, వెనకపోతే భయం. పిల్లలు మామూలే కదా బావా. అంతేలే, సర్లే ఇవ్వు. హలో, చెప్పండి. రేపు మార్నింగ్ ఆఫీస్లో కలవండి, 10 o'clockకి. ఓకే. ఏంటండి చాలా హ్యాపీగా కనపడుతున్నారు? ఏంటి విషయం? నా సంతోషాలన్నిటికీ నువ్వే కారణం. నేనా? ఎస్, నువ్వే. నన్ను తండ్రిని చేయబోతున్నావు కదా. ఆల్రెడీ మీరు తండ్రి అయ్యారుగా. అది వేరు, ఇది వేరు. వారసుడిని కడుపును పడ్డ దగ్గర నుంచి మనకంతా మంచి జరుగుతుంది. ప్రతి విషయంలోనూ సక్సెసే. అందుకే నువ్వే కారణం అన్నాను. ఏం విజయాలు సాధించారేంటి? ఇంట్లో లేక పెళ్లికి ఓకే అంది, ఆఫీస్లో ఇవాళ మనకి పెద్ద కాంట్రాక్ట్ ఓకే అయింది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఓకే అవటం ఇదే ఫస్ట్ టైం. కోట్లలో లాభాలు వస్తాయి. అలాగా? కంగ్రాట్స్. కంగ్రాట్స్ నేనే నీకు చెప్పాలి. అదేంటి నాకు కంగ్రాట్స్ చెప్పడం దేనికి? కాంట్రాక్ట్ వచ్చింది నీ పేరు మీద. పేరు నాదైతే మాత్రం నేను చేసిందేముంది? అంతా మీ శ్రమేగా. లక్ లేని వాళ్ళ పేరు మీద వేస్తే ఎంత శ్రమ పడ్డా ప్రయోజనం ఉండదు. నేను రాకముందు కాంట్రాక్ట్స్ చేయలేదా? లాభం రాలేదా? ఈ వాదనే వద్దు. హ్యాపీగా వస్తే ఆర్గ్యుమెంట్ చేస్తావేంటి? మరి కష్టపడింది మీరు, క్రెడిట్ అంతా నాదంటే ఎలా?
సరే సరే, నీది నాది ఈక్వల్ 50-50, ఓకేనా? మరి వీడికి? ఓహో మర్చిపోయాను. అయితే 30 నీకు 30 నాకు, వాడికి 40, ఓకేనా? భవిష్యత్ మర్చిపోయారా? అది ధరణి అంటే 25-25-25 అందరూ సమానమే. సూపర్. సూపర్ సంగతి తర్వాత, ముందు మీరు ఒక ఫంక్షన్ మర్చిపోయారు. ఏంటిది? సీమంతమా? దానికి ఇంకా టైం ఉంది. మీ మేనల్లుడి ఫంక్షన్. వాడి ఫంక్షన్ ఏంటి? ఉయ్యాల్లో వేశాం కదా. అయిపోయిందా? మేనల్లుడా మేనల్లుడా అని పిలుస్తారా? పేరు పెట్టరా? ఓ అవును కదా. అర్జెంటుగా పంతులు గారితో మాట్లాడి నామకరణ ముహూర్తం పెట్టించండి. నేను పంతులు గారితో మాట్లాడతాను గాని, అవును నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? జ్యూస్ తాగావా? అదేనా? ప్రియా, నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ లుక్స్ చాలా రొమాంటిక్గా ఉంటాయి. మన పరిచయమే ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ అయింది. అప్పటి నుంచి నిన్ను నేను మరవలేకపోతున్నాను. నీకోసమే బ్రతకాలని ఆశ. నువ్వు కనిపించగానే ప్రపంచాన్ని నేను మర్చిపోతాను. డియర్, నిన్ను ఆ భగవంతుడు నా కోసమే పుట్టించాడు అనుకుంటాను. అందుకే నిన్ను నన్ను కలిపాడు. థ్యాంక్ యూ గాడ్. నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు ప్రియా. నువ్వు గుర్తురానికి క్షణం లేదు. ఎవరిని అంతలా ముద్దాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నా పిఏ. పిఏ ఫోటోని ముద్దాడుతున్నావు? అంత బాగా నచ్చిందా? నచ్చేలాగే ఉంది. వన్ సైడా? అది పర్వాలేదులే, చెప్పు. నీ అక్కయ్యని ఎవరికి చెప్పనులే. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నావు. మరి దీప్తి నేను చేస్తావు? తను కోఆపరేటివ్గా ఉంటే ప్రియ ఎందుకు నచ్చుతుంది? అవునులే, అది కరెక్టే. భార్య నిన్ను అర్థం చేసుకోనప్పుడు నీ దారి నువ్వు వెతుకోవడంలో తప్పేం లేదు. కానీ నాకు నచ్చలేదు. బావకి విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోడు, నిన్ను క్షమించడు. అక్క, నాకు నచ్చకపోవచ్చు, కానీ నీ పరిస్థితుల్లో ఉన్నోళ్ళెవరైనా ఇలా పెడదారులు పట్టకుండా ఉండలేరు. ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. జాగ్రత్తగానే ఉంటున్నానక్క. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు బయటపడతాయి. నేను ప్రియను వదులుకోలేను. దీప్తిని వదులుకుంటావా? బతుకు బజార్ పాలవుతుంది. ఈ ప్రేమే నిన్ను పో అవతలికి అంటుంది. తను అలానే మనిషి కాదు. అంత దగ్గరయ్యారా? సరే, నేనొద్దన్నా నువ్వు మానవు. నీ మంచి కోరి చెప్తున్నాను అంతే. తనని వదులుకోమని కాదు, జాగ్రత్తగా ఉండమని. అలాగే అక్క.